కంచగచ్చిబౌలి భూములపై రగడ కంటిన్యూ అవుతూనే ఉంది. ప్రభుత్వంపై కేటీఆర్ చేసిన కామెంట్స్ కు ఎంపీ చామల కౌంటర్లు ఇచ్చారు. 10,000 కోట్లు దోచేశారని కేటీఆర్ ఆరోపిస్తే అసలు ఆ భూములకు ఐసీఐసీఐ బ్యాంకు రుణమే ఇవ్వలేదని చామల క్లారిటీ ఇచ్చారు. దీని వెనకాల అసలు రేవంత్ రెడ్డి గారు ఇంత హడావుడి ఇంత హంగామా ఎందుకు చేస్తున్నారు అని మేము ఆరాధిస్తే దీని వెనకాల దాదాపు 10,000 కోట్లను దోచే ఒక భారీ స్కామ్కు వారు తెరదీసినట్టుగా మాకు సమాచారం అందింది. అది మినిమం బేసిక్ నుంచి మొదలు పెడతాం. ఐసీఐసీఐ బ్యాంక్ లోన్ ఇచ్చింది అన్నాడు. ఐసీఐసీఐ బ్యాంక్ ఇవాళ వచ్చి చెప్పింది మేము లోన్ ఇవ్వలేదు, వాళ్ళు మా అకౌంట్ని వాడుకుర్రు, ఎందుకంటే టీఎస్ఐఐసీకి అకౌంట్ ఐసీఐసీఐ బ్యాంకులు ఉంది కాబట్టి ఈ లావాదేవీలు జరిగినప్పుడు ఆ లావాదేవీలకు సంబంధించిన డబ్బు ఐసీఐసీఐలు పడితే దాన్ని వాడుకురు తప్ప ఐసీఐసీఐ బ్యాంక్కి ఈ పెట్టుబడులకు కానీ ఈ లోన్లకు కానీ సంబంధం లేదని చెప్పేసి. అంటే ప్రెస్ మీట్ బేసిక్ ఫండమెంటల్, ప్రెస్ మీట్కి పెట్టడానికి బేసిక్ ఫండమెంటలే ఫెయిల్ అయింది. అంటే ఏ బ్యాంకు రుణం ఇచ్చిందో కూడా ఎంక్వైరీ చేయకుండా, అసలు ఆ రుణాలు నువ్వు చెప్పే 10,000 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చినాయి అనేది ట్రాక్ కూడా చేయకుండా ఆవేశపడిపోయి దడదడ ఉడుకొచ్చేసి ప్రెస్ మీట్ పెట్టి అయిపోయా అని చెప్పేసి. దిస్ ఈస్ ద స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ డిపార్ట్మెంట్ స్టేట్మెంట్ ఆఫ్ ఎన్కంబరెన్స్. ఏదైతే రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఈ భూములు తనవి కాకపోయినప్పటికీ ఏదైతే టీజీఐఏసీ ఆ బీకన్ అనే కంపెనీకి రాసిచ్చేసిందో దానికి సంబంధించిన వివరాలు. ఈసీ ఎన్కంబరెన్స్ మీరు కూడా దొరుకుతుంది, ఆన్లైన్ వెతికితే మీకు కూడా వెంటనే దొరుకుతుంది. తనది కాదు భూమి. ఈ భూమి లిటికేషన్లో ఉందా లేదా అనేది కోర్టు ద్వారా గవర్నమెంట్ భూమి అని చెప్పి ఆర్డర్ వచ్చినాకనే కదా, కోర్టు ద్వారా ఇది క్లియర్ అయినట్టే కదా. లిటికేషన్ ఎప్పుడు జరిగింది? ఈ బిజినెస్ ఈ ప్రపోజల్ టీఎస్ఐసి ప్రపోజల్ ఈ ప్రైవేట్ ఇన్వెస్టర్స్ 37 కంపెనీస్ ఏదైతే ఇన్వెస్ట్ చేసినాయో ఆ ఇన్వెస్ట్మెంట్స్ మధ్యన జరిగేటప్పుడు ఈ భూమి అనేది బేసిక్గా గవర్నమెంట్ భూమి అని ఆల్రెడీ ధృవీకరించి ఇది హెచ్సియు భూమి కాదు, ఫారెస్ట్ భూమి కాదని ధృవీకరించినట్టే. దీన్ని లిటికేషన్ చేసింది మీరు. అనవసరమైన ప్రెస్ మీట్లు పెట్టి అనవసరమైన ఇమేజ్లు క్రియేట్ చేసి అనవసరమైన ఫారెస్ట్ ల్యాండ్ అని సృష్టించింది బీఆర్ఎస్ పార్టీ. ఈరోజు రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ ప్రకారం, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ డిపార్ట్మెంట్ ప్రకారం ఆ ఏరియాలో కంచే గచ్చిబౌలి ఏరియాలో గజం విలువ 26,900. యాజ్ పర్ ద గవర్నమెంట్ రికార్డ్ 5,239 కోట్ల 84 లక్షలు మాత్రమే. కానీ గవర్నమెంట్ ఏం చేసింది? 5,239 కోట్ల విలువైన భూమి అని ఒకవైపు స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ డిపార్ట్మెంట్ చెప్తుంటే, కాదు ఇది 30,000 కోట్ల విలువైన భూమి అని చెప్పి రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఏ రెవెన్యూ డిపార్ట్మెంట్ కిందనైతే స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్స్ పనిచేస్తుందో అదే రెవెన్యూ డిపార్ట్మెంట్ వాళ్ళు నో దిస్ ఇస్ వాల్యూడ్ ఎట్ 75 crores per acre అని చెప్పి దానికి కోకాపేటలో నియోపోలిస్లో 100 కోట్లు వచ్చింది. అక్కడి నుంచి ఇది ఒక 5-6 కిలోమీటర్ల దూరంలో ఉంటుంది కాబట్టి దీన్ని 75 కోట్లకు మేము అమ్ముతున్నాము అని చెప్పి టీజీఐఏసీకి వాళ్ళు జీవో ద్వారా మేము ఇస్తున్నామని చెప్పి పాస్ చేసినారు. నియోపోలిస్ దగ్గర ఆయన 100 కోట్లకు అమ్మిండు భూమి. నియోపోలిస్ కంటే అతి చెరువులు ఉన్న ఈ భూమిని 30,000 కోట్లకి 30,000 కోట్లు ఎట్లా పెట్టిర్రు? స్టాంప్ వాల్యూ 5,200 కోట్లే అని చెప్పి ఆయనే కాంట్రాడిక్ట్ చేసిన. అంటే భూమి విలువ 30,000 కోట్లు ఉంది అని ఎట్లా ధృవీకరించారు అంటాడు. ఇది బేసిక్ ఏంటంటే ఇన్సాల్వెన్స్ అండ్ బ్యాంక్రప్సీ బోర్డ్ ఆఫ్ ఇండియా సర్టిఫైడ్ వాల్యుయేషన్ కన్సల్టెంట్ ద్వారానే ఈ పెద్ద వాళ్ళు ఇన్వెస్ట్మెంట్లు పెట్టినా, బాండ్లు పెట్టినా మనం ఇష్టం ఉన్నట్టు మనం గతంలో జరిగిన ట్రేడింగ్ని కానీ, ప్రస్తుతం ఉన్న మార్కెట్ వాల్యూని కానీ, ప్రస్తుతం ఉన్న స్టాంప్ వాల్యూని తీసుకోకుండా వాళ్ళు ఒక ఇవాల్యుయేట్ చేస్తారు, ఎంత దీన్ని వర్త్ ఉంటుంది అనేది ఇవాల్యుయేట్ చేసి వాళ్ళు ఇచ్చిన దాని ప్రకారం భూమి విలువను వాళ్ళు ఇచ్చిన మనం చెప్పనీకి ఉండదు. సో ఈ పర్టికులర్ బోర్డు 20,563 కోట్లకు దీన్ని ధృవీకరించింది వాల్యూని. అది మనం కాదు ధృవీకరించేది, ఆ కంపెనీ ధృవీకరించింది. దాన్ని వీళ్ళు తెలంగాణ ప్రజలకు ఏం తెలియదు కదా, రియల్ ఎస్టేట్ ముచ్చట్లు మాట్లాడినట్టు, ఇప్పుడు నేను చెప్పిన ముచ్చట మాట్లాడినట్టు కేటీఆర్ గారు. దేనికి ఎట్లనన్నా ప్రభుత్వాన్ని ఇరకాటంలో పెట్టాలి. ఇక దానికి ఆయన చెప్తాడు. ఇవాళ ఆయన ఇంకో ఆయన శిష్యుడు ఉండు ఒక ఆయన, ఒక ఆయన ఇవాళ పొద్దున్నే లేచి ఆయన దుకాణం స్టార్ట్ చేసిండు. 30,000 కోట్లు ఎస్టిమేషన్ ఉన్న భూమికి 20,800 కోట్లే అని చెప్పి 9 లాస్ ఆఫ్ డిఫరెన్స్